ఇంట్లో అందరూ కలిసి భోజనం చేయాలి. ఎందుకు చెప్పారు ఈ మాట అంటే, రుద్రంలో, చమకంలో ఒక మాట చెప్తూ ఉంటారు. సగ్ధిష్టమే సపీతిష్టమే అని. అంటే భగవంతుణ్ణి ఆరాధించి నాకేమేం కావాలో అన్నీ కోరుకునే సందర్భంలో విశేషంగా చెప్తారు ఈ మంత్రం కూడా. సగ్ధి స్త్రీ సహభోజనం అని అంటారు. అంటే దానికి అర్థం ఏంటి అంటే, భగవంతుని పరమేశ్వరుణ్ణి మనం కోరుకుంటున్నాం. నా ఇంట్లో ఎప్పుడూ కూడా సహభోజనం, కలిసి భోజనం చేస్తూ ఉండాలి. వెనకాల కాలంలో అయితే పంక్తి భోజనాలు అవుతూ ఉండేవి విశేష కార్యక్రమాల్లో. ఇంట్లో అయితే అందరూ కూర్చొని భోజనం చేసేవాళ్ళు. ఇప్పుడు ఎంత దౌర్భాగ్యం అంటే పంక్తి భోజనాలు లేవు, ఇంట్లో కలిసి భోజనం చేయడము లేదు. ఎందుకు అనంటే ఏదైనా ఫంక్షన్ అయినా, ఏదైనా కార్యక్రమం అయినా బఫెట్ పెట్టుకొని ఎవడి పాటికి వాడు వేసుకొని తిని వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇంట్లో ఉంటే ఒక్కొక్కరి టైం ఒక్కొక్కరిలాగా ఉండి వాళ్ళ పాటికి వాళ్ళు తిని వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ మనం భగవంతుని ఏం కోరుకోవాలి అంటే, మా ఇంట్లో అయినా కనీసం మేము కలిసి భోజనం చేసి అనుగ్రహించాలి. ఎందుకంటే కలిసి భోజనం చేస్తేనే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారుతారు అని శాస్త్రం కూడా, సైన్స్ కూడా చెప్తోంది. అందుగురించే కలిసి భోజనం చేసే ప్రయత్నం చేస్తే ఆరోగ్యానికి అదొక మెట్టులాగా మనకి మారుతూ ఉంటుంది. దే